హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అనమాట. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి అటు శాఖ నుంచి మనకి ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. మనకి పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఈ జాబ్కి వచ్చేసి మీకు కేవలం ఇంటర్ మెమో ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా గైస్, ఈ జాబ్కి వచ్చేసి మీకు కేవలం ఇంటర్ మెమో ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ సెలెక్షన్ అనమాట. ఎటువంటి ఫీజు అనేది కూడా ఉండదు. ఫ్రీగా అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అప్లై ప్రాసెస్ కోసం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేసి వీడియో నచ్చినట్టు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. మనకి వచ్చి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 29th అనమాట రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అయితే మనకి 2 పోస్టులు అనేవి తీయడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్టు, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్ పోస్టులు తీయడం జరిగిందనమాట. ఇందులో ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి మనకి 4 పోస్టెస్ అనేవి తీయడం జరిగింది. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే దీనికి మనకి నాట్ బిలో 18 ఉండాలి. అలాగే మనకి 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇందులో కేటగిరీస్ చూసుకుంటే మనకి యూఆర్ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10+2 ఉంటే లేదా సరిపోతుంది. లేదా మీకు ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా సరే మీకు ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. అలాగే సెకండ్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ అనమాట. దీన్ని చూసుకున్నట్టయితే మనకి లెవెల్ 2లో మనకి 7 CPC అనమాట. మనకి దీంట్లో వచ్చేసి మనకి కేవలం ఒక పోస్ట్ మాత్రం ఉందన్నమాట. నాట్ బిలో 18 years ఉండాలన్నమాట. అంటే మనకి 18 years కన్నా 18 years ఉండాలన్నమాట మనకి జాబ్కి అప్లై చేసుకోవాలంటే. అలాగే మనకి 27 years అనేది మించకూడదు అనమాట. అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 27, మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 years అనమాట. ఈ పోస్ట్ వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి ఒక పోస్టే తీయడం జరిగిందనమాట. అలాగే మనకి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 12th పాస్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే దీనికి వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మనకి పెడుతున్నారనమాట. ఫిజికల్ టెస్ట్ పెడతారనమాట. వాకింగ్ వచ్చేసి మీకు 25 kilometers అనేది మీరు 4 hours అనేది మీరు కంప్లీట్ చేయగలగాలి. అలాగే హైట్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 165 centimeters. అలాగే చెస్ట్ వచ్చేసి మీకు 79 centimeters అండ్ 84 centimeters విత్ ఎక్స్పాన్షన్ ఉండాలన్నమాట. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ఉమెన్ అయితే మనకి 14 kilometers in 4 hours. మినిమం హైట్ వచ్చేసి 150 centimeters. చెస్ట్ వచ్చేసి 74 centimeters వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ 79 centimeters విత్ ఎక్స్పాన్షన్ అనమాట. ఇవన్నమాట మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా కింద మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. అప్పుడు పూర్తి డీటెయిల్స్ కూడా మీకు చెప్తానమాట. అప్లికేషన్ ఫీజు అనేది ఎంత పడుతుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు చెప్తానమాట. వీడియో చూస్తే వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మనకి విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా లేదనమాట. వాళ్ళు మెన్షన్ చేశారనమాట. నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, PhD క్యాండిడేట్స్ అప్లయింగ్ ద అగైనెస్ట్ అన్రిజర్వ్డ్ పోస్టెస్ అనమాట. మనకి ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి లేవన్నమాట. ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అకార్డింగ్ టు విత్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు 2 points అనేవి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు వచ్చేసి మీకు ఒక చిన్న ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలన్నమాట. అంటే మీకు ఫోటో అనేది ఉండాలి అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయడానికి అనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది మీరు చూసుకున్నట్టయితే మీకు ఫీజు వచ్చేసి మీకు 1000 rupees అయితే ఉంటుంది. 400 వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజు, అలాగే 600 వచ్చేసి మీకు ప్రాసెసింగ్ ఫీజు అనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మీకు మళ్ళీ మీకు రిటర్న్ అయితే వస్తాయి అనమాట. మీరు ఒకవేళ మీరు జాబ్కి అనేది సెలెక్ట్ అవ్వకపోతే ఇవ్వండి. రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అలాగే ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్కి అయితే మనకి ఓన్లీ 600 rupees అయితే వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మీకు డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, చూడండి కింద ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీరు
మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ ఫాదర్స్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, అలాగే మీ నేషనాలిటీ, అలాగే మీ కరస్పాండెంట్ అడ్రస్, అలాగే మీ పిన్ కోడ్, అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ ఇచ్చిన బాక్స్లో వచ్చేసి మీరు ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మనకి అదే ఎంతైతే మెన్షన్ చేశారో వాళ్ళు మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు 1000 రూపీస్ అన్నారు కాబట్టి మీరు 1000 రూపీస్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడైతే మీరు పే చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా గైస్, అలాగే మీరు ఏ కేటగిరీకి అయితే ఆ కేటగిరీ టిక్ పెడతారనమాట. అలాగే మీ ఏజ్, అలాగే మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనమాట. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, అలాగే మీరు వచ్చేసి మీరు మీ 10th క్లాస్ ఎస్ఎస్సి ఆర్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ అన్నీ ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్, అలాగే ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేశారో అవి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్లో వచ్చేసి మీరు డిక్లరేషన్ ద్వారా మీరు సిగ్నేచర్ అనేది పెట్టాలన్నమాట. మ్యాటర్ మొత్తం మీరు చదువుకొని అక్కడ ప్లేస్ దగ్గర కూడా మీ ప్లేసు అలాగే మీ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గైస్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి అటవీ శాఖ ఉద్యోగాల గురించి. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టడీ ఫర్ DPTS.